అటుక బంగారు బతుకమ్మకు ముస్తాబైంది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి. బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న జాగృతి సంస్థ భారీ ఏర్పాటు చేసింది. ఈ బతుకమ్మ వేడుకకు జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరు కానున్నారు. కాసేపట్లో బతుకమ్మల్ని పేర్చనున్నారు. వీక్లీ మార్కెట్లో జాగృతి ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, ఓటు. పృథ్వీ, నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి పట్టణంలో బతుకమ్మ సంబరాల వేడుకలు అంబరాన్న తాకే విధంగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సంబరాలకు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా తెలంగాణ జాగృతి ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ నేతలు ఇక్కడనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ప్రస్తుతం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? కామారెడ్డిలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? దీనికి దాదాపు 20,000 మంది మహిళలు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మేము అంచనా వేస్తున్నాం. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా సజావుగా కొనసాగుతున్నాయి. దాంతోపాటుగా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ గారు, మిగతా అందరూ ఉన్నత స్థాయి అధికారులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా జాతీయ మీడియాను కూడా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణకు ప్రత్యేకంగా ఉన్నటువంటి పూలను పూజించే సంస్కృతి ఏదైతే ఉన్నదో దీన్ని విశ్వవ్యాప్తంగా మనం చాటి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ జాగృతి దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసింది. అందుకోసమే ప్రత్యేకంగా జాతీయ స్థాయి మీడియాను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అక్టోబర్ 14వ తేదీ నేడు 3వ రోజు ఇక్కడ నిజామాబాద్లో ఈ సంవత్సరానికి గాను బంగారు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీనికి మొత్తం తెలంగాణ నుంచి కూడా జాగృతి కార్యకర్తలతో పాటు మిగతా తెలంగాణ వాదులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి భోజన ఏర్పాట్లు కానీ మిగతా ఏర్పాట్లు కూడా తెలంగాణ జాగృతి ఇప్పటికే ప్రారంభించింది. దాంతోపాటుగా మిగతాసారి గతంలో జరిగినట్టుగానే కాకుండా ఈసారి తెలంగాణకు మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా తమ కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడికైతే వలసపోయారో అట్లాంటి ప్రదేశమైనటువంటి ముంబైలో కూడా భారీ ఎత్తున తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబరాలు చేస్తూ ఉన్నది. దాంతోపాటుగా తెలంగాణ జాగృతి 6 దేశాల్లో మాకు పూర్తి స్థాయిలో కార్యవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ 6 దేశాల్లో కూడా ప్రత్యక్షంగా తెలంగాణ అయినటువంటి బతుకమ్మ సంబరాన్ని తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్నది. అయితే ఈసారి కొంత నీటి ఎద్దడి కూడా ఏర్పడింది. దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు? ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తుంది, 10 కోట్లు కూడా కేటాయించింది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యం నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా? నిజానికి తెలంగాణ జాగృతి బతుకమ్మను స్వీకరించి ముందుకు సాగుతున్న తరుణంలో ఆ రోజుల్లో చాలా సాంస్కృతికంగా వివక్షను తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్నది. బతుకమ్మ పండుగ అయితే అయిపోయిన తెల్లారి, సద్దుల బతుకమ్మ జరిగిపోయిన తెల్లారి నిన్న సద్దుల బతుకమ్మ జరిగింది అని చెప్పి పేపర్లో ఎక్కడో మూలకేసే పరిస్థితిని మనం చూసినాం. ఈసారి తెలంగాణకు రావడానికి దాదాపు 6-7 సంవత్సరాల ముందుగానే జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు ఈ యొక్క సాంస్కృతిక అస్తిత్వ చైతన్య దీపిక అయినటువంటి బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించుకున్నాము. దానికి కూడా అవసరమైనటువంటి ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 కోట్ల రూపాయలు ఏదైతే మంజూరు చేయడం ఉన్నదో ఇది నిజంగా మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. దాంతోపాటుగా ఇంకా ఏవైతే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో, నీటి ఎద్దడి కానీ ఇట్లాంటి ఇతరత్ర ఏర్పాట్లకు సంబంధించిన గ్రౌండ్ ఏర్పాట్లు కానీ, లైటింగ్ కానీ, సౌండ్ కానీ ఇట్లాంటి ఏర్పాట్లకు కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తూ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది తెలంగాణ జాగృతి పక్షాన. తెలంగాణ జాగృతి అయితే ఈరోజు బతుకమ్మను ముందుకు తీసుకొని కదిలింది. ఆ రోజుల్లో ఆంధ్ర పెత్తందారుల పాలనలో, వలస పాలనలో తెలంగాణ ఉన్న క్రమంలో జాగృతి అయితే దీన్ని ముందుకు ఒక ఉద్యమ గ్రూపుగా దీన్ని తీసుకెళ్లిందో ఆ జాగృతి దీనికి స్వాగతం పలుకుతూ ఉన్నది. ఈ యొక్క నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సంబంధించి కామారెడ్డిలో మేము ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం, దీనికి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించడం, మిగతా ఏర్పాట్లు కూడా దానికి సంబంధించి జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ బతుకమ్మ సంబరాలు వెనుకబడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ లక్ష్మీనారాయణ, చెప్పండి, ఈసారి గతంలో జరిగిన బతుకమ్మ సంబరాలకు ఈసారి బతుకమ్మ సంబరాలు ఎలాంటి తేడా ఉంటుంది? గతంలో సీమాంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన పండగ అయినటువంటి బతుకమ్మ పండుగని మర్చిపోవడమే కాకుండా అసలు బతుకమ్మ ఆడాలనేటువంటి తలంపు కూడా ఆ ప్రభుత్వానికి ఉండేది కాదు. ఇది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బతుకమ్మ పండుగని అధికారికంగా నిర్వహించినందుకు నేను తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా పక్షాన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మనం అధికారికంగా మళ్ళీ 9 సంవత్సరాల నుండి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మన నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు అహర్నిశలు బతుకమ్మని ఈరోజు విశ్వవ్యాప్తం చేశారు అంటే నిజంగా అక్కకు అక్కసాటి. ఎందుకంటే కనుమరుగైపోయినటువంటి బతుకమ్మని ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా బతుకమ్మలు ఆడుతూ మళ్ళీ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసినటువంటి మన
4.5 కోట్ల హృదయాల్లో స్థానమని సంపాదించుకున్న కవితక్క గారికి మా యొక్క జాగృతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన కామారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులందరూ కూడా ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. వారికి అన్ని విధాలుగా నీటి ఎద్దటి లేకుండా వాటర్ కూడా మేము జాగృతి పక్షాన వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గ్రౌండ్లో కూడా అందరూ మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సర్కిల్స్ వేసి ఆ సర్కిల్ దగ్గరికి అక్కగారే వచ్చి ప్రతి సర్కిల్కి వచ్చి బతుకమ్మ సంబరాల్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను మన కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వేడుకలకి అందరూ విచ్చేసి ఇటువంటి బంగారు బతుకమ్మను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. కామారెడ్డిలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో పాటు డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్ ఆధ్వర్యంలో కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా భారీ ఏర్పాట్లను కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ఫ్లడ్ లైట్ల వెలుతురులో వీక్లీ మార్కెట్ గ్రౌండ్లో ఈ ఏర్పాట్లను కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పర్యటించబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కామారెడ్డి పట్టణానికి చేరుకోబోతున్న పరిస్థితి తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ పట్టణంలోని 4 చోట్ల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి వీక్లీ మార్కెట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించబోతున్నారు. ఇక్కడ 5,000 నుంచి 10,000 మంది బతుకమ్మలతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్తో పాటు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా సిద్ధమైన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి హాజరు కాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే జిల్లా కేంద్రం నుంచి తెలంగాణ జాగృతి ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ కామారెడ్డిలో నిర్వహించబోతున్న బతుకమ్మ సంబరాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పట్టణంలో పట్టణం నలుమూలలో కూడా భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినారు. బంగారు బతుకమ్మ ఉత్సవాల సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు కామారెడ్డి ముస్తాబైంది. అయితే తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బతుకమ్మ సంబరాలకు 10 కోట్ల రూపాయలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ బతుకమ్మ సంబరాలకు విజయవంతంగా చేసేందుకు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి సిద్ధమైంది. పృథ్వీ. థ్యాంక్ యూ భూపతి. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్